హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్య స్మార్ట్. thumbnail చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఎస్, నేను ఐఫోన్ కొన్నాను. మన వీడియోస్ ఇంకా క్వాలిటీగా ఎంతో క్లారిటీగా రావాలని చెప్పి నేనైతే ఐఫోన్ పర్చేస్ చేయడం జరిగింది. అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పెట్టినప్పుడు ఐఫోన్ పర్చేస్ చేశాను. ఇది ఐఫోన్ గ్రీన్ కలర్ ఐఫోన్ 13 128GB. దీన్ని నేను అమెజాన్లో అయితే పర్చేస్ చేయడం జరిగింది. ఈ ఐఫోన్ ఇప్పుడు నేను అన్బాక్స్ చేస్తాను, చూద్దాం. అస్సలు అనుకోలేదు నేను ఐఫోన్ పర్చేస్ చేస్తానని, కానీ ఆల్ ఆఫ్ సడన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇది వరకు నేను ఆండ్రాయిడే యూజ్ చేసేదాన్ని. ఆండ్రాయిడ్లోనే వీడియోస్ రికార్డింగ్ అప్లోడ్ అన్ని ఆండ్రాయిడ్ ఫోనే యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు ఐఫోన్కి కన్వర్ట్ అవుతున్నాను. ఇకపై నా వీడియోస్లో క్లారిటీ తగ్గేదేలే. సీల్ అయితే తీయించేసాను. ఓపెన్ బాక్స్ డెలివరీ బాయ్ దగ్గరే. లోపల ఏం ప్రోడక్ట్ ఉందో తెలియాలి కదా అని చెప్పి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ కూడా చెక్ చేసాం, ఐఫోన్ రియల్లో ఫేక్ అని చెప్పి. ఇప్పుడు స్కామ్స్ జరుగుతున్నాయి, చెక్ చేయండి అంటున్నారు కాబట్టి చెక్ చేసాము. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. టటటాయ్, ఇదే నా కొత్త ఐఫోన్, మై న్యూ ఐఫోన్. ఎక్స్ట్రార్డినరీ, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ సర్. గ్రీన్ యాపిల్ లాగా గ్రీన్ ఐఫోన్ అన్నమాట. ఈ మొబైల్ నేను అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్లో పర్చేస్ చేశాను. నేను ఈ ఫోన్ని ఎంతకి పర్చేస్ చేసి ఉంటానో మీకు ఏమన్నా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేక్ ఏ వైల్డ్ గెస్. రైట్ సైడ్ వచ్చి మనకి పవర్ బటన్, లెఫ్ట్ సైడ్ వచ్చి సైలెంట్ బటన్, వాల్యూమ్ బటన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఓపెన్. చాలా స్మూత్గా, చాలా బాగుంది చూడ్డానికైతే. రిచ్ కిడ్స్కి ఇట్స్ ఎ బ్రాండ్, బట్ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఐఫోన్ అనేది ఒక డ్రీమ్ అనమాట. ఆ డ్రీమ్ ఇప్పుడు నెరవేరింది. నెక్స్ట్ వచ్చి మనకి డేటా కేబుల్ వచ్చింది. ఇందులో అడాప్టర్ మాత్రం సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఏమున్నాయో చూద్దాము. సిమ్ ఎజెక్టర్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ యాపిల్ లోగో ఇచ్చారు. అలానే యూజర్ గైడ్ ఇచ్చారు. వీటితో మనకి పెద్దగా అవసరం ఉండదు అనుకోండి. ఒకసారి సిమ్ ఎజెక్ట్ చేశాక అది పక్కన పాడేస్తాం. మళ్ళీ ఎక్కడ ఉందో అవసరానికి కనిపించదు, వెతుక్కోవాలి. ఒకటి సిమ్ ఎజెక్ట్ చేస్తాం, ఇంకొకటి ఈ సిమ్ చేయిస్తాం. నెక్స్ట్ పవర్ అడాప్టర్ అనమాట. స్టోర్లో అయితే పర్చేస్ చేశాను నేను, అప్పటికప్పుడు కావాలి కాబట్టి. ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఎంఆర్పి వచ్చి 1900 ఉంది. 1800కి పర్చేస్ చేశాను. ఆన్లైన్లో ఆఫర్స్ ఉన్నప్పుడు పర్చేస్ చేసుకోవచ్చు, ఇంకా తక్కువకి వస్తుంది. ఇదే పవర్ అడాప్టర్. ఇప్పుడు దీనికి డేటా కేబుల్ పెట్టుకుని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి పవర్ అడాప్టర్ కూడా యూజర్ గైడ్ ఇచ్చాడు. ఫోన్ యూజర్ గైడే మనం సరిగ్గా చెక్ చేయం, ఇంకా అడాప్టర్ యూజర్ గైడ్ ఏం చెక్ చేస్తాం, పక్కన పడేస్తాం. ఈ అడాప్టర్ కూడా యాపిల్ లోగో అయితే ఇచ్చాడు మనకి. ఇప్పుడు అడాప్టర్కి డేటా కేబుల్ కనెక్ట్ చేసి ఫోన్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇది వరకు ఐఫోన్ అంటే నా కిడ్నీ అమ్మి ఐఫోన్ కొనుక్కున్నాను అని జోక్ చేసేవారు. ఇప్పుడు అలా కాదు, ప్రతి ఒక్కరు ఈఎంఐలో ఐఫోన్ పర్చేస్ చేస్తున్నారు. నేను అలా కాదనుకోండి, నా సేవింగ్స్ మొత్తం ఒక ఐఫోన్తో హుష్కాక్ అయిపోయినాయి. గోల్డ్ కోసం అని సేవ్ చేసుకున్న మనీ మొత్తం ఈ ఒక్క ఐఫోన్తో మటాష్ అనమాట. మాయలోడి ప్రాణం చిలకలో ఉన్నట్టు ఇప్పుడు నా ప్రాణం ఈ ఐఫోన్లో ఉందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకి బ్యాక్ కవర్, టెంపర్డ్ గ్లాస్ బ్యాక్ కవర్ ఇంపార్టెంట్ అనమాట న్యూ ఫోన్కి. నెక్స్ట్ మనకి కెమెరా లెన్స్కి ప్రొటెక్షన్ ఇచ్చాడు, లెన్స్కి ఏం గీతలు పడకుండా. యాపిల్ లోగో ఎలివేట్ అయ్యేలాగా బ్యాక్ కేస్ ఇచ్చారు. ఇప్పుడు ఆన్ చేసి చూద్దాము. ఫోన్ మార్చాలనుకుంటున్నాను, ఏమైనా బెస్ట్ ఫోన్ సజెస్ట్ చెయ్యి, దసరా ఆఫర్స్ ఉన్నాయి కదా అని మా అన్నయ్యని అడిగితే, తీసుకుంటే ఐఫోన్ తీసుకో, లేకపోతే మానే అని చెప్పాడు మా అన్నయ్య. ఫైనల్గా ఎలాగైతేనే ఐఫోన్ నా చేత కొనిపించాడు. లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్. నెక్స్ట్ సెలెక్ట్ యువర్ కంట్రీ. ఫస్ట్లోనే ఉంది ఇండియా. భారత్ని ఇంకా వీళ్ళు చేంజ్ చేయలేదు, చేంజ్ చేయమని చెప్పాలి. మేము భారత్, ఇండియా కాదు. క్విక్ స్టార్ట్, సెటప్ మాన్యువల్లీ,
రిటర్న్ అండ్ స్పోకెన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఉంది, కంటిన్యూ. మనకు వేరే లాంగ్వేజ్ రాదు కాబట్టి ఇంగ్లీషే. తెలుగు వచ్చినా సరే ఫోన్ని తెలుగులో హ్యాండిల్ చేయలేము, ఇంగ్లీషే బెటర్. వైఫై సెట్ చేసుకోవాలి, డేటా అండ్ ప్రైవసీ ఓకే, ఫేస్ ఐడి సెటప్ లెటర్, క్రియేట్ ఏ పాస్కోడ్ ఓకే, క్రియేట్ చేసేసుకుందాము. యాప్స్ అండ్ డేటాలో వచ్చి నేను ప్రీవియస్గా ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేశాను కాబట్టి ఆ డేటా మొత్తం మూవ్ చేయడానికి మూవ్ డేటా ఫ్రమ్ ఆండ్రాయిడ్ అంటే పాత ఫోన్ నుంచి అన్నీ వచ్చేస్తాయి. మూవ్ ఫ్రమ్ ఆండ్రాయిడ్, కంటిన్యూ, ఓటీపీ వస్తుంది, కోడ్ ఎంటర్ చేసేస్తే ఇంకా అంతా మామూలే, ఫోన్ రెడీ. చూసారు కదా నా ఐఫోన్ అన్బాక్సింగ్ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.